బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మణిపూర్ అల్లర్ల బాధిత మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మే 4న మణిపూర్లో ఇద్దరు మహిళలు నగ్నంగా ఊరేగించిన వీడియో ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు మహిళలు మణిపూర్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై పిటిషన్ వేశారు. మణిపూర్ వైరల్ వీడియో మహిళల పిటిషన్పై ఇవాళ విచారణ సిజై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరపనుంది. మరోవైపు మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించనుంది. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను సిబిఐకి బదిలీ చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గత వారం ప్రకటించింది. మేరకు సిబిఐ కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసును 6 నెలల్లోగా పూర్తి చేయాలని సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని హోంమంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ కేంద్రం నివేదికను పరిశీలించనుంది. ఈ క్రమంలోనే మహిళా బాధితులు కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజ్, చెప్పండి. రాజశేఖర్, మొత్తానికి బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వారిద్దరూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తమకు న్యాయం చేయడానికి మిగిలి ఉన్న ఒకే ఒక్క స్థలం అంటూ వీరు ఇక్కడ ఈ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గతంలో ఈ సంఘటన జరిగి మే 4వ తేదీన ఈ సంఘటన జరిగితే బయటకి రావడమే ఆలస్యంగా వచ్చింది ఈ వీడియో. మరోవైపు ఈ వీడియో వైరల్ చేసినటువంటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేశారా, లేదంటే ఆ బాధిత మహిళలను బయట ప్రపంచానికి కనిపించే విధంగా కావాలని చేసిన దానిపై కూడా విచారణ జరుగుతుంది. వారిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా అటు రాష్ట్రం నుండి ఇటు కేంద్రం నుండి ఇప్పటి వరకు ఎటువంటి హామీలు రాలేదు. నాయకులంతా కూడా ప్రకటనలు చేస్తున్నారు, కానీ వారి విషయంలో అంత తొందరగా వారు స్పందించడం లేదని వారిద్దరు కూడా ఇక్కడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇదే విషయంపై గతంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ చర్యలు తీసుకోకుంటే తామే నేరుగా రంగంలోకి దిగాల్సి వస్తుందని స్పష్టంగా పేర్కొంది. ఎందుకంటే ఈ యొక్క వీడియో ద్వారా నిజం చెప్పాలంటే అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు ప్రజా సంఘాలు కానీ ఇతర మేధావి వర్గాలు కానీ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఒక గిరిజన మహిళలతో ప్రవహించిన విధానం, వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన తీరు అందరూ కూడా చాలా తీవ్రంగా ఖండించారు. మరోవైపు తమ ప్రైవసీకి సంబంధించి తమని వీడియోలో చూపించడం పట్ల తమ ప్రైవసీకి సంబంధించి తమ గోప్యతని భంగం కలిగించకుండా ఉండాలని కోరుతూ వారు పిటిషన్లో కూడా పేర్కొన్నారు. అందుకే వారి ఇద్దరు పేర్లను మెన్షన్ చేయకుండా 2 కోడ్ నేమ్లతో అందులో పేర్కోవడం జరిగింది. ఇక్కడ గమనిస్తే మొదటి నుండి కూడా వారికి న్యాయం జరగడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సహకరించలేదు. అందుకే వారు సుప్రీం కోర్టు వరకు వచ్చారు. మరోవైపు విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమి పేరుతో చాలా పెద్ద ఎత్తున మొదటి నుండి కూడా పోరాడుతున్నాయి. ఆ ఇద్దరు మహిళలకు న్యాయం జరగాలి. ఇలాంటి బాధిత మహిళలు ఎంతమంది ఉన్నారు, ఇంకా దీనిపై ఎంత విచారణ జరిపితే కానీ, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై హోంశాఖ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే కానీ బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి బాధిత మహిళల లాగే ఎంతో మంది ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రోజు దాని తర్వాత ఏ రకంగా కోర్టు స్పందిస్తుందో చూడాలి. మరోవైపు మరొక కీలక అంశం, ఈ సంఘటన సిబిఐకి అప్పగించిన తర్వాత అసలు తాము ఎందుకు అప్పగించాల్సి వచ్చిందనేపై కేంద్ర హోంశాఖ ఇప్పటికే వివరణ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై కూడా ధర్మాసనం పూర్తి స్థాయిలో పరిశీలించనుంది. ఎందుకంటే ఒక్క సంఘటన కనుక చర్యలు కఠినంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం లేదు. మరోవైపు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం వల్లే ఇలాంటి సంఘటనలు జరిగాయనే ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందిస్తుందో చూడాల్సింది, వారికి సంబంధించి ఏ రకంగా న్యాయం చేస్తుందో చూడాల్సింది. రాజశేఖర్, రైట్. ఇంకోటి అంటే ఎవరైతే వారిని అవమానించారో, ఎవరైతే అలాంటి నగ్నంగా ఊరేగించే ప్రయత్నం చేశారో, అమానుషంగా మనం చూసి చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చాలా రోజులు, అంటే దాదాపుగా మే 4న జరిగితే బయటకు వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరైతే దానికి కారకులో వారిపైన ఏమైనా చర్యలు తీసుకునే విధంగా మహిళలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? కేసు పెట్టినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తూ ఉంది? ఇప్పటికే సంఘటనకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేశారు. కానీ ఈ వీడియో బయటికి రావడం వెనుకాల కుట్ర ఉందంటూ హోంమంత్రి ఈ మధ్య ఒక సంచలన ప్రకటన చేశారు. అంటే అల్లర్లు జరుగుతున్న సమయంలో దేశవ్యాప్తంగా, అది కూడా పార్లమెంట్ స్టార్ట్ అయిన సమయంలో
ఈ వీడియో బయటకు రావడం కొంత సంవత్సరం పడిందని చెప్పవచ్చు. మరోవైపు ఈ వీడియో బయటకు వచ్చే సమయం, అలాగే వారి ఉద్దేశం, ఎవరైతే వీరంతా ఈ వీడియో తీసిన తర్వాత దీన్ని వైరల్ చేయడానికి ప్రయత్నించారో వారి ఉద్దేశం ఏంటి అంటే అల్లర్లను ఇంకా పెంచాలా అనే ఆలోచనతో ఇటు కేంద్రం ఉంది. మరోవైపు అనుకోకుండా అంటే వాస్తవంగా అల్లర్లు జరిగిన సమయంలో ఇరు వర్గాల్లో తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా ఇటువంటి వాటికి బలి పశువులు ఏది పిల్లలు, మహిళలు, వృద్ధులు వీళ్ళు మాత్రమే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ మహిళలు వారికి చిక్కి ఉండొచ్చు, వారిని ఆ రకంగా వారితో అంత దారుణంగా ప్రవర్తించి ఉండొచ్చు. అయితే ఈ పూర్తి స్థాయి అక్కడ అదుపులో లేకపోవడం వల్లే, అక్కడ పహారా పూర్తి స్థాయిలో లేకపోవడం వల్లే, భద్రతా బలగాలు అక్కడ వారిని కాపాడే పరిస్థితి లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగింది. మరోవైపు పట్టపగలు ఆ రకంగా ఊరేగిస్తూ వీడియో తీసి మరి వైరల్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిశీలించింది. వారికి సంబంధించి ఇప్పటికే వారు ఏవైతే అరెస్ట్ అయ్యారో వారిని ఇప్పటికే విచారిస్తున్నారు. వారి వెనకాల ఎవరున్నారు, వారు కావాలనే గొడవలు పెంచాలనే ఉద్దేశంతో ఇలా చేశారా లేదా ఆకస్మికంగా తీసుకోవడం లేదంతా కూడా పరిశీలించారు. అయితే కేంద్ర హోంశాఖ మరొక విషయాన్ని ఇక్కడ గమనిస్తోంది. అక్కడ ఉన్నటువంటి సంఘటన ఏదైతే జరిగిందో దానిలో ఎవరైనా విదేశీ వారికి సంబంధించినటువంటి పాత్ర ఉన్న దాన్ని కూడా విచారిస్తా ఉంది. దీనికి ఎవరైనా ఇటువంటి అల్లర్లకు ఎవరైనా నిధులు సమకూర్చారా, ఈ గొడవలకు ఎవరైనా ఆయుధాలు సమకూర్చారా దానికి కూడా విచారిస్తా ఉంది. అయితే సిబిఐకి అప్పగించడం కారణం ముఖ్యమైనటువంటి కారణం ఇదే. మరోవైపు సిబిఐకి అప్పగించడం పట్ల సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేస్తుందా లేదా అని చూడాలి. రెండోది ఆ మహిళలకు ఏ రకంగా న్యాయం జరుగుతుందో, న్యాయమూర్తులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, కేంద్రం రాష్ట్రంలో పై వారిద్దరు పిటిషన్ దాఖలు చేసినటువంటి ఈ సమయంలో అటు కేంద్రం పైన ఇటు రాష్ట్రం పైన ఎలాంటి చర్యలకు సుప్రీం ముందుకెళ్తుందో చూడాల్సింది. మాట్లాడుకుంటే ప్రతి సంఘటన జరిగినా ఏది ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా కూడా ప్రభుత్వాలు రాజకీయంగా వారి లబ్ధికి లేకపోతే వారి యొక్క రాజ్యాధికారానికి వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది, మీరు ప్రధానంగా చెప్పినట్టు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి దొరకట్టు మీరు మాట్లాడినట్టు మహిళల మధ్యలో బలైపోతున్నారు, వారి యొక్క ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి, వారి యొక్క పరువు నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇలాంటి కార్యక్రమం సంబంధించి అంటే May 4th జరిగితే సిబిఐ కూడా 6 monthsలో కంప్లీట్ చేయడానికి దానికి సంబంధించినటువంటి ఆర్డర్ జారీ చేసినటువంటి పరిస్థితి కూడా సిబిఐకి. సో ఈ నేపథ్యంలో అంటే కుట్రకోణం దాగి ఉందంటూ కూడా అమిత్ షా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇది మొత్తంగా రాజకీయ డ్రామాగానే మనం చూడాల్సిన అవసరం ఉందంటారా, అందులో మహిళలు బలైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీనికి ఈ సంఘటన సంబంధించి కోర్టుకు సంబంధించిన తీర్పు ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉందంటారు? అంటే నిజానికి రాజశేఖర్ ఎలాంటి జాతుల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చరిత్ర కనుక గమనిస్తే జాతుల మధ్య ఘర్షణలో ముఖ్యంగా బలయ్యేది వీరే. అంటే ఈ బలహీనంగా ఉండే పిల్లలు, మహిళలు, వృద్ధులే. సో ఇక్కడ కూడా ఈ మైతేకి వర్గాల మధ్య ఉన్నటువంటి పోరాటంలో ఒక రకంగా చెప్పాలంటే మనం కొన్ని విజువల్స్ గమనిస్తే చాలా ప్రాంతాల్లో మహిళలే తమ చేతికి అందిన వస్తువులతో ఆహార కాస్తున్నారు. అంటే అంత దారుణమైనటువంటి, ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితి నెలకొంది. మరోవైపు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజ్.